మహోన్నతుల పరిశుద్ధుల పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెందు సాయంకాల సమయంలో కొరింథీ పత్రికను ధ్యానించడం కొరకు వచ్చి ఉన్నాము. మీ బిడ్డలమైన మేము కొరింథీ పత్రికను ధ్యానించడం కొరకు పరలోక వాక్యలు విప్పండి తండ్రి, మీ శక్తి చేత నింపండి. అల్పులము, అయోగ్యులము, ఏ జ్ఞానము లేని మాకు మర్మమైన విషయంలో ధ్యానించుటకు మాతో సూటిగా మాట్లాడి వ్యక్తింపచేసి ఫలింపచేసి మిమ్మల్ని మహిమపరిచే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కొంచెం జాగ్రత్తగా వినండి ప్లీజ్. పాత నిబంధన పుస్తకములు ఎన్ని? 39. కొత్త నిబంధన పుస్తకములు 27, మొత్తం కలిపి 66. పాత నిబంధన పుస్తకములకు కొత్త నిబంధన పుస్తకములకు ఒక బ్రిడ్జ్ కట్టాడు ఆయనే పౌలు. ఎందుకు అలా అంటున్నానంటే 39 పాత నిబంధన పుస్తకములు మనకు అర్థం కావు. కొన్ని అర్థం కాక వదిలేశాం, కొన్ని కొట్టివేశారని చెప్పి వదిలేశారు, అవి చరిత్ర గ్రంథాలు మనకు అవసరం లేదని వదిలేశారు. వాటి యొక్క వివరణతో పాటు వాటి యొక్క ప్రాముఖ్యతను, ఇంపార్టెన్స్ను తెలియచేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరిశుద్ధాత్మ పూర్ణుడై మన మధ్యలో ఈ బుక్స్ని 14 బుక్స్ను పౌలు గారు కాంట్రిబ్యూట్ చేశాడు. మీరు ప్రతి పత్రికను నిశితంగా అబ్జర్వ్ చేస్తే పాత నిబంధన లేకుండా ఏ కొత్త నిబంధన పత్రికను రాయలేదు ఆయన. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే ఆయన ఎంత నిశితంగా పాత నిబంధన బుక్స్ని చదివాడు, వాటిలో నుండి కొత్త నిబంధన పుస్తకాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు అనేది అర్థమవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అని ఈ రోజులలో ప్రశ్న వేసుకుంటే ఆయన ఆది కాండము నుంచి ఉన్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేసిందే పౌలు గారు. బుక్ ఆఫ్ హీబ్రూస్లో చెప్తాడు, హెబ్రీ పత్రికలో యేసయ్య ఎవరో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ స్కార్లెట్ థ్రెడ్ కంటిన్యూగా రైట్ ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్స్ ట్రావెల్ అవుతుందని చెప్పింది పౌలు గారు. అయితే ఆయన సేవా పరిచర్య, ఆయన బోధలన్నీ కూడా కత్తి మీద సాములాగానే ఉన్నాయి. ఆయన సరిగ్గా ప్రభువు మరణించి పునరుద్ధానుడైన తర్వాత కొద్ది నెలల్లోనే పట్టుబడినటువంటి ఒక దైవజనుడు. ఆయన వరవడిని, ఆయన బోధలను డైజెస్ట్ చేసుకోవడం ఆ రోజుల్లో చాలా కష్టమైంది. ఈవెన్ ఆఫ్టర్ 2000 years కూడా ఇప్పటికీ మనము కూడా ఆ పత్రికలను అర్థం చేసుకోలేకపోతున్నాం, చాలా కష్టపడుతున్నాం. ధర్మశాస్త్రము ప్రాచుర్యంలో ఉంది. ధర్మశాస్త్రమును పట్టుకొని తిరుగుతున్నటువంటి ఒక జనాంగము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జనాంగము, హెబ్రీయులని పిలువబడే సున్నతితో కూడినటువంటి నిబంధన కలిగినటువంటి జనాంగము ఎక్కువగా పౌలు గారిని కాంట్రడిక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈనాటికి కూడా అటువంటి స్థితిలే ఎదురవుతూ ఉన్నాయి. ఈనాడు మనలో కూడా చాలా వరకు సందిగ్ధంలో ఉండడానికి కారణము తప్పుడు బోధలు వచ్చేసాయి. వాటినే మనము తెలుసుకోబోతున్నాం. గడిచిన వారంలో నేను 7 విషయాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1, తప్పుడు పరిచర్యలు, ఎరోనస్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రీచింగ్స్. 2,
సెక్సువల్ ఇమ్మొరాలిటీ, కామకత్వపు చర్యలు. ఒకటికి 2 సార్లు మీరు ధ్యానించాలి. చూడండి, అట్ ద టైమ్ ఆఫ్ 55 క్రీస్తు శకము 55లో ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మూడవది విగ్రహారానికి మ్యారేజ్ పెళ్ళిళ్ళు. మూడవది పెళ్ళిళ్ళు. నాలుగవది విగ్రహారాధికి తినవచ్చా తినకూడదా. ఈనాడు కూడా పెద్ద పెద్ద డిబేట్స్, గొడవలు. ఐదవది ప్రార్థనా నియమావళి, హౌ టు ప్రే. ఆరవది ఆత్మ వరములు, రోల్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఏడవది పునరుద్ధానము, రిజరక్షన్. నిజానికి మరలా చెప్తున్నాను, ప్రతి అంశమును ఒక్కొక్క వారం ధ్యానించడమే చాలా మంచిది. సర్వ మానవాళికి కావలసినటువంటి అంశాలు ఇవి. మీరు కొరింథీ పత్రికను ఒక మిక్సీలో వేసి సారం తీస్తే ఈ 7 పాయింట్లే వస్తాయి. ఇక చివరి అధ్యాయమైన 16వ అధ్యాయం ముగింపు. వీటిని ఎందుకు, లాస్ట్ టైమే చెప్పాను, ఎందుకు సెకండ్ బుక్గా పౌలు పత్రికల్లో మొట్టమొదటి రోమాని పెట్టి తర్వాత కొరింథీని పెట్టాడనగా, రోమా పత్రికలో మారు మనసు పొందాలంటే ఏం చేయాలి, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి జస్టిఫికేషన్ అంటారు, జస్టిఫైడ్ పరిచర్య. ఇది ఎప్పుడైనా నేను ఆదివారం నాడు సువార్తలు చెప్తే బాగుంటుంది. రెండవది శాంటిఫికేషన్, అనగా రక్షణ. రెండవది ఏంటండి? రక్షణ ఎలా పొందుకోవాలి. మూడవది గ్లోరిఫికేషన్, అనగా పరిపక్వత, పరిపూర్ణత. ఇది మనమందరము కూడా అదిగో బాబీలాగా చిన్నోళ్ళం. బాబీని చూస్తే నేను మారు మనసు పొందినప్పుడు అట్నే ఉన్నాను. ఆ తర్వాత ఎదిగి పాస్టర్ సురేష్ అంత అయ్యేసరికి చాలా నేర్చుకుంటాడు. మనము కూడా బైబిల్ చదివిన వెంటనే మనలో చాలా చాలా ఊహలు, ఆలోచనలు, వాళ్ళు చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్పింది కరెక్ట్, అన్నీ కరెక్టే అనిపిస్తాయి. అందులో కొన్ని మనకి దగ్గరగా ఉన్న వాటిలోకి ఫిక్స్ అయిపోతాం. బట్ బైబిల్ ఈజ్ నాట్ టెల్లింగ్ లైక్ దట్. అది కరెక్ట్ కాదు. ఇవాళ నేను చెప్పబోయాక నేను చెప్తున్నా కదా, మీకు చాలా చాలా డౌట్స్ వస్తాయి. మీరు నా నంబర్ తీసుకోండి, క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి. నేర్చుకుందాం అనుకునే వాళ్ళు. డిబేట్ కాదు సుమా, డిబేట్కి చేసేంత ఓపిక నాకు లేదు. నేర్చుకుందాం అనుకుంటే చక్కగా వివరిస్తాను, నేర్చుకోండి. ఇక నేను ఫిక్స్ అయిందే కరెక్టు, మీరు నా మాట వినండి అన్నప్పుడు కష్టం. ఇప్పుడే కాటయ్య బాబు గారు వచ్చారు. ఆవిడ ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నా, రీడ్ వెల్. నేను చేస్తున్నదే మీకు చెప్తున్నాను. 27 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నాను. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. నన్ను అడగమంటే నేను చాలా అడుగుతాను. ప్రే వెల్. తండ్రి పాదం చెంత ఉంచండి, ప్రతిదీ పెంచండి. ప్రతిదీ మొక్కలు నుండి అడగండి. ఎస్ఐయా నాకు ఇది అర్థం కాదు చెప్పానండి. ఎవరో చెప్పిన ఎందుకు మనకు, ఎస్ఐ చెప్తాడు. మూడవది సబ్మిట్ వెల్. దాన్ని గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మొట్టమొదటి దానికి వచ్చేసరికి తప్పుడు పరిచర్యలు. దీని మీదనే కొంచెం నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నంబర్ 1 ఏంటది? తప్పుడు పరిచర్యలు. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే పౌలు గారు కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లోనే
ఎంత చక్కగా సంబోధిస్తున్నాడు తెలుసా? ఏమని సంబోధిస్తున్నాడు? దేవుని సంఘమునకు అన్నాడు. అక్కడ కొరింథీ సంఘములో ఉన్న సంఘము దేవుని సంఘము. మనమందరం ఎవరు అనుకుంటున్నారు? దేవుని సంఘము. మనలో చాలా ఒపీనియన్స్ ఉన్నాయి, మనలో చాలా అపోహలు ఉన్నాయి, మనలో చాలా 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 విషయాలు ఉన్నాయి. కానీ వాటి విషయమే మీరు తెలుసుకోండి అని దేవుని సంఘానికి ఈ 16 అధ్యాయాలు రాస్తున్నాడు. ఇంతకీ మొట్టమొదటి విషయంలోనే తప్పుడు అవగాహనలు దూరిపోయాయి, తప్పుడు పరిచర్యలు దూరిపోయాయి. వాటినే 12వ వచనంలో అంటాడు, పౌలు వాడని, మీలో ఒకడు నేను పౌలు వాడను, అపోల్లో వాడని, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఇక్కడ 4 భాగాలుగా విడగొట్టే ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాడు. పౌలు వాడని, కేఫా వాడని, అపోల్లో వాడని. కోర్స్ క్రీస్తు అనగా ప్రభువుకు సంబంధించిన సంఘమే అన్న సంగతి అందరికీ తెలుసు. 4 భాగాలుగా విడిపోయారు. ఆ రోజులలో అగ్రగణ్యుడు, అపోస్తులలో తాళం చెవి కలిగినటువంటి దేవునిచే అనగా యేసయ్యచే ఆశీర్వదించబడినవాడు పీటర్, కేఫా. ఆ తర్వాత అన్య జనాంగమునకు సువార్తను ప్రకటించడానికి ఏర్పరచబడిన అపోస్తులుడు ఎవరంటే పౌలు గారు. గళితీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆ తర్వాత 3వ వ్యక్తి ఎవరంటే అపోల్లో. ఈ అపోల్లో అనేవాడు ఆ రోజులలో ఒక గ్రేట్ స్కాలర్, రీసెర్చ్ స్కాలర్. పాత నిబంధన పుస్తకములను అటు ఇటు చెప్పగలిగినటువంటి దిట్ట ఎవరండి ఆయన? చెప్పాలి, అపోల్లో. అపోల్లో బోధలను కూడా విని ఆయనకు ఒక ఫ్యాన్స్ వచ్చేసారు. ఈ రోజుల్లో ఫ్యాన్స్ అంటే మీకు అర్థమవుతుంది కనుక ఫ్యాన్స్ అనే మాట వాడారు. ఫాలోవర్స్ వచ్చారు. ఆయన మామూలుడు కాదు. 39 పుస్తకాలని, మరి ముఖ్యంగా ధర్మశాస్త్రమును ఔపాసనము పట్టినటువంటి ఒక గొప్ప మేధావి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఉంటాడు అతను. అపోల్లో అనే ఒక ధర్మశాస్త్ర వేది అయిన జనాను అపోల్లోను శీఘ్రముగా సాగనం. నేను చదవండి ఫస్ట్ గా. దాదాపు టైం ఓన్లీ రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే సపోర్టింగ్ కోసం ఇస్తున్నాను, బైబిల్ స్టడీ కనుక. ఆయనతో పాటు ఇంకోటి జీనా ఉన్నాడు. ఈజ్ ఆల్సో డాక్టర్ అని చెప్పచ్చు. అపోల్లో, జీనాలు ధర్మశాస్త్ర వేదులు ఆ రోజులలో, పౌలు గారి కాలంలో. అందుకే తీతుకు రాసిన పత్రికలో వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అటువంటి అతను బోధనలు విన్నటువంటి ఆ రోజులలో అతనికి ఒక గ్రూపు, అతనికి ఒక ఫాలోయర్స్ తయారయ్యారు. కనుక ఆయన పట్టుకొని కొందరు ఎదురు. ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నారు కదా ఈ రోజులలో. పెద్ద పెద్ద పేర్లు చెప్పను నేను, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కనుక. వాళ్ళకి ఫాలోయర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు మనకి, వాళ్ళ ఫాలోయర్స్ ఉంటారు. అలా గ్రూపులు అయిపోయారు. అయితే ఒకటి మాత్రం మర్చిపోతున్నారు, వీళ్ళందరూ కూడా ఈనాడు ప్రభు యొక్క రక్తములోనే కడగబడ్డారు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన చిందించిన రక్తంలో కడగబడి సంఘముగా కట్టబడినటువంటి వాళ్ళు ఈ గ్రూపులుగా ఎందుకు ఏర్పడ్డారు అని అడుగుతున్నాడు. 55లోనే 4 గుంపులు చూపించాడు ఎగ్జాంపుల్స్గా. సువార్త ఒకటే. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ గాడ్, హిజ్ నేమ్ ఇస్ జీసస్. ఆయనే దిగివచ్చాడు, రక్తాన్ని చిందించాడు, రక్షణనిచ్చాడు, పరలోక రాజ్యము ఉన్నదని చెప్పాడు, అక్కడికి మనమందరం వెళ్ళాలని చెప్పాడు. ఆ విషయాలు చెప్పడానికి ఏర్పడ్డ సంఘాలే నాటి నుండి నేటి వరకు కూడా. అవును కదా, అంతే కదా. ఈనాడు పాల్వంచలో 60+ సంఘాలు, కొత్తగూడెంలో 60+ సంఘాలు, చుట్టుపక్కల ఒక 70 or 100 సంఘాలు. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండర్లో ఉన్న జనాభా 10,700,000 యాజ్ పర్ ది సెన్సెస్.
10 lakhs ఆఫ్ పీపుల్. మనకే ఎన్ని వందల సంఘాలు ఉన్నాయి? ఒక కొత్తగూడెం డిస్టిక్లోనే ఇన్ని సంఘాలు ఉంటే ప్రపంచమంతా 197 దేశాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి? అంత దాకెందుకండి? ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే మీరు ఎవరండి, ఏమిటండి అంటే నేను క్రిస్టియన్ని అని చెప్పాను అనుకోండి, వెంటనే అవుతారా? ఏ క్రిస్టియన్ అని అడుగుతారు. క్రిస్టియన్లు ఏ క్రిస్టియన్ ఉన్నారండి చెప్పండి మీరే? రోమన్ క్యాథలికా, సిఎస్ఐ, సిఎన్ఐ, మెథడిస్టా, బ్యాప్టిస్టా, లూథరన్నా, బ్రదర్ అన్నా, ఫ్రంట్ లైన్ చర్చెస్ అన్నీ అడుగుతారు. అది కాదు అంటే పెంతుకోస్తా అన్నాం అనుకో, పొరపాటున పెంతుకోస్తులో 10 ఉన్నాయి. సిలోన్ పెంతుకోస్తా, ఇంకొక పెంతుకోస్తా, ఇంకొక పెంతుకోస్తా, జెహోవా విట్నెస్, మార్మన్స్, బ్రెన్హామ్ చర్చెస్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, సాల్వేషన్ ఆర్మీనా, ఏంటండి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇందాకనే ఒక స్టూడెంట్తో మాట్లాడాను. మనము చదువుకున్నాం, మనకి విఘ్నత ఉన్నది. అంగన్వాడీ కాదు, ఎల్కేజీ కాదు, యూకేజీ కాదు, ఫస్ట్ క్లాస్ కాదు, మనలో ఇంజనీర్స్ ఉన్నారు, ఎంసీఏ ఎంబీఏలు చేసిన వారు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన వారు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎవరో చెప్పిన దాన్ని అంత బ్లైండ్గా విని కూర్చుంటున్నారంటే అర్థం ఏమిటి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన చర్చస్ అన్నింటిలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ అంటే కాదు. పౌలు గారు అదే అంటున్నారు. ఒక్కొక్క చర్చి ఒక్కొక్క డాక్టర్ని పెట్టేసుకుంది. పెట్టుకుంటే పెట్టుకున్నారు. అందులో యేసయ్య రక్తము, యేసయ్య పరలోకము, యేసయ్య ఎందుకు దిగి వచ్చాడు, సరే ఆయన గురించిన బట్టలు చింపుకోవడం పక్కకుంచి అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన యొక్క అల్టిమేట్ ప్రీచింగ్స్ ఏమిటి అనేది పక్కకి వెళ్ళిపోయింది. మేమే వెళ్తామంటారు ఏ చర్చికి ఆ చర్చి. ఎవరైనా వెళతారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరి దగ్గర అయితే పాస్పోర్ట్ వీసా ఉంటే వాళ్ళు వెళ్తారు. మారు మనస్సు ఇవి పక్కా జరిపేశారు. అవి లేవు. ప్రతి దాన్ని వక్రములోనికి తీసుకువెళ్ళారు. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో 13వ వచనంలో బాధతో రాస్తున్నాడు పౌలు గారు. రాసుకోండి, ఎందుకు రిఫరెన్స్ ఇస్తున్నానంటే చెప్తున్నానని. బాధతో ఆనాడు ఈనాడు ఒకే ఒక్క బోధ. అదేమిటనగా ఆయన రక్తములో పాప క్షమాపణ, ఆయన వచ్చినది మనల్ని రక్షించడానికి, ఆయన మనలను రక్షించి బలపరచి నిన్ను శోధనలో పడకుండా కాచి కాపాడి అన్ని విధాలా నీ గురించి డ్యూ కేర్ తీసుకొని పరలోకానికి తీసుకెళ్లేంత వరకు ఆయనే రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తున్నాడు. ఇది ఎవరని చెప్తున్నారా? చెప్పరండి. అందుకే మనలో అందరికీ డౌట్స్ ఉన్నాయి. అదెలా అవుద్దండి, మేమందరం మారు మనసు పొంది అందరం పోతామా పోమా అనే డౌట్ అందరికీ ఉంది. పోతామా పోమా అనే సందిగ్ధత ఎవరు ఏర్పరిచారు? మాలాంటి కాపర్లు. సరిగ్గా చెప్పరే. పౌలు గారి బాధ అది. బాప్తిస్మము నీవు నిజంగా త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా, నీ హృదయపూర్వకముగా నేను కొత్త జన్మను, కొత్త జీవితాన్ని ఆరంభించాలని నిజంగా అనుకుంటే నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు యేసయ్య. నిజంగా అనుకుంటే.
నిజంగా అనుకొని బాప్తిస్మము తీసుకుంటే, నిజంగా అనుకొని బాప్తిస్మము తీసుకుంటే, బాప్తిస్మము తీసుకున్న వ్యక్తికి నడిపించడానికి పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించి, ఎన్నోసార్లు చెప్పి 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 అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా చెప్తున్నాను. పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బెసకనీయకుండా కాపాడుకుంటాడు. ఇవే చెప్పాడు. 27 పుస్తకాలు అవే ఘోషిస్తున్నాయి. ఇవి మనం మాట్లాడుకోం, ఏంటేటో మాట్లాడుకుంటాం. ఒక్కసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. చూడండి, ఇవి 3 భాగాలుగా చదవాలి. ఒకటేమిటంటే, మన క్రియల వల్ల కాదు. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా మంచి క్రియలు చేస్తున్నాను, భోజనాలు పెడుతున్నాను, లేకపోతే నీతిగా జీవిస్తున్నాను, అది కాదు. నీ క్రియల వల్ల కాదు, ఆయన కృప కనికరము చేతనే రక్షించబడ్డాము. ఫస్ట్ ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఏమన్నాడు అక్కడ? పునర్జనన సంబంధమైన స్నానము ద్వారాను. ఈ స్నానాన్ని ఇంగ్లీష్లో అబ్లూషన్ అంటారు, తెలుగులో బాప్తిస్మం అంటాం. ఈ రోజుల్లో మీకు డౌట్స్ లేవా? బాప్తిస్మం ఎందుకండి? బాప్తిస్మం నీళ్ళల్లోనే తీసుకోవాలా? వీటి గురించి ఎవరు చెప్తున్నారు? వాటి ఇంపార్టెన్స్ ఎక్కడుంది? మన చర్చిలో దాదాపు 4.5 years అని చెప్తున్నాం. తీసుకోవాలి, నీళ్లలోనే తీసుకోవాలి. అబ్లూషన్, పునర్జన్మ సందర్భమైనటువంటి స్నానము. దిస్ ఈజ్ మస్ట్. దీన్ని పక్కా జరిపారు కదండి. ఇప్పుడు బాప్తిస్మం గురించి అసలు నియమాలే లేకుండా చేశారు కదా. పేర్లు చెప్పను, కొన్ని చర్చెస్లో చిన్నప్పుడు బాప్తిస్మం చాలు. ఏం చిన్నప్పుడు బాప్తిస్మం చాలు? ఎక్కడుంది బైబిల్లో? దే నో ప్రిటిబుల్. వాళ్ళకి తెలియదా? చెప్పరు. మనకు తెలియదా? బైబిల్ ఎక్కడైనా చిన్నప్పుడు బాప్తిస్మము చాలు అని ఎక్కడైనా ఉందా? 66 పుస్తకాలు నాకు చూపించండి. లేదు కదా. మరి దాన్ని పట్టుకుని ఎట్లా కూర్చుంటున్నారు? దాని వెనక మనం ఎందుకు తిరుగుతున్నాం? గుండె మీద చేసుకొని చెప్పానండి. మనకి తెలిసేందుకు మనం అయ్యే పట్టుకొని కూర్చుంటున్నాం. వాట్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ బైబిల్ స్టడీ హియర్? ఎక్కడైనా ఒక్క మాట నిజంగా అలానే ఉంటే 79 కిలోమీటర్లు గలిలీ నుండి యేసయ్య జోర్డాన్ రివర్ దాకా వచ్చి బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? అది ఎప్పుడైనా ఆలోచించామా? అందరూ చూస్తుండగా. లూకా సువార్త 3వ అధ్యాయం 21-23లో ఉంటుంది. అందరూ చూస్తుండగా హిజ్ ఏజ్ ఇస్ ఓన్లీ 30 years వచ్చి బాప్టిజం తీసుకున్నాడు. దేనికి? బాప్తిస్మం అనేది పరలోకపు నియమము. ఈనాడు వాటి గురించినటువంటి స్ట్రిక్ట్నెస్సే లేదు, పట్టించుకోము. ఎంత అలవకగా జీవిస్తున్నామో. దేనికి? తెలియదు. ఎందుకు రూట్ తప్పిస్తున్నారు? తెలియదు. ఇంకొకటి ఉంది, పేరు చెప్పను. ప్లెడ్జ్ చదివితే చాలట ప్రమాణము. నేను యేసయ్యను నమ్ముతున్నాను, తండ్రిని నమ్ముతున్నాను, కనుక నన్ను రక్షించు ప్రభువా. ఇది బాప్తిస్మా? అదేనా బాప్తిస్మం అంటే? అదే బాప్తిస్మం అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, 5వ వచనంలో. నీటి మూలముగా జన్మించాలి. ఎరోనస్ ప్రీచింగ్స్ వచ్చేసాయి. నేను మరలా చెప్తున్నాను, ఇక పరిశుద్ధాత్మ అనే మాటనే మర్చిపోయి బోధించే బోధకులు వచ్చేసారు. అందుకే నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటావో, 5వ వచనంలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6-7 వచనాలు ఏమంటున్నాడు? 6వ వచనం చదవనప్పుడు,
తీతుకు 3:6. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఏం కుమ్మరించాడట? ఎప్పుడు కుమ్మరించాడట? అబ్ల్యూషన్ తర్వాత. దేనికట? మళ్ళీ ఒకసారి చదవండి. నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన చూడండి, మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మన వల్ల కాదు అని రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా ధ్యానించాం. మన వల్ల కాని దానిని మనతోటే జరిగిస్తూ పాపములో పడకుండగా కాచి కాపాడడానికి సమృద్ధిగా ఎవరినిచ్చాడట? ఎంతమందికి అర్థమైంది? నీవు మారు మనసు పొందితే నీకు పరిశుద్ధాత్మను యేసయ్య ఇచ్చి నిన్ను పరలోక రాజ్యం దాకా తీసుకొని వెళ్తాడు. ఈ మారు మనసు అనే దాన్నే చెకప్ చేసుకోండి. అక్కడ దొంగ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టకండి. If you want to change your attitude, I am really telling you people, He will look after you. ఎరోనస్ ప్రీచింగ్స్ రావడానికి కారణము నిజమైన మారు మనసు పొందని కల్ట్స్ వచ్చేశారు. ఈ కల్ట్స్ అందరూ వచ్చేసి బ్యాప్టిజాన్ని పక్కకు జరపడానికి కారణము కల్ట్ బోధలు అంటా నేను. చిన్నప్పుడు బాప్తిస్మము చాలు అనేది కల్ట్ బోధ అంటా నేను. అందుకే నేను అన్నాను, కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు, నాతో ఫోన్ చేసి మాట్లాడచ్చు. ఖచ్చితంగా చెప్పచ్చు కల్ట్ బోధలే. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో యేసయ్య అన్నాడు, బాప్తిస్మం అనేది తండ్రి యొక్క సంకల్పము. దేవుని సంకల్పమునే మీరు నిరాకరించుతున్నారు. చెప్పండి, ఇప్పుడు బాప్తిస్మము అనే మాట నాకు వద్దు అనేవాళ్ళు ఎవరిని నిరాకరిస్తున్నారు? దేవుని సంకల్పాన్ని. దేవుని సంకల్పాన్ని. మీరు చెప్పాలి. పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో తెలుసుకోవాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం చదవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి ఇలా చేస్తాడు. ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వదిలేసుకున్నాం. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ స్పెల్లింగ్ అవుట్ హిజ్ నేమ్. లేదు, రూట్ తప్పించేశారు. అందుకే మనలో కూడా నిజంగా మారు మనసు పొందిన వారు మన మధ్యలో ఉన్నారు. వారు ఎందుకు పాపం చేయలేకపోతున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి. తెలుసో తెలియకో ఎందుకు పాపం చేయలేకపోతున్నారు? మిమ్మలను పట్టి వెనక్కి లాగుతున్నది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలని ఎంతో స్పష్టంగా లేఖనాలు కొన్ని చెప్తాను, గబగబ నోట్ చేసేయండి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆ ఆత్మను సంచకరువుగా దేవుడు మనకు అనుగ్రహించెను. ఏ ఆత్మను? దేనికి, ఎందుకు అనుగ్రహించాడంటే నిన్ను కాపాడుకొని డ్రైవ్ చేయడానికే కదా. ఇది వట్టిదా? రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ ఆత్మను తండ్రి మనకు అనుగ్రహించాడు. దేనికి? మళ్ళీ అదే క్వశ్చన్, అదే ఆన్సర్. మనలను డ్రైవ్ చేయడానికి. చివరికి అల్లాయి బుల్లాయిగా తిరిగినటువంటి యాకోబు కూడా 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ. చాలు. యాకోబు అండి
ఆయన మన యందు నివాసింప చేసిన ఆత్మ మర్చిపోకండి అంటున్నాడు. ఆత్మ తండ్రిని వదిలిపెట్టకండి. నీవు ఎన్ని నేర్చుకోవాలన్నా ఫస్ట్ పట్టుకున్నవలసింది పరిశుద్ధాత్మను. నేను అదే చెప్తున్నాను. ఆయన డ్రైవ్ చేస్తాడు, నేర్పుతాడు, చదివిస్తాడు, ప్రార్థింపజేయిస్తాడు, బోధింపజేయిస్తాడు. రోమపత్రికలోని చెప్పాను, ఇంకా మళ్ళీ చెప్పనవసరం లేదు. అటువంటి తండ్రిని పక్కకు జరుపుకున్నాం. ఇది బోధలు వచ్చాయి. ఇప్పుడు అయిపోయింది బ్రదర్. ఎప్పుడు? 100 ఏళ్ల క్రితమే అయిపోతే మనం ఎందుకు బ్రదర్ మరి ఇప్పుడు తిరగడం? ఈ బైబిల్ ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాం? ఏమి లేవుగా. మొత్తం నేను యాకోబుకి ఇచ్చేసానని ఇస్సాకు అన్నప్పుడు ఏషావు అంటాడు, ఇక నాకేమి లేవా అన్నాడు. ఏమీ లేవు. మరి ఏమి లేనప్పుడు ఇక నేను నిలబడేది ఎందుకు? నీ ఎదురుగా అన్నట్టుగా వెళ్ళిపోయాడు పాపం ఆయన. మన పరిస్థితి అంతే కదా. ఏమి లేవా ఇప్పుడు? చెప్పండి మీరు. ఏమి లేవంటే స్వస్థత లేవు అనుకోవచ్చు, అద్భుతాలు లేవు అనుకోవచ్చు. ఎందుకంటే మనకు దొరకదు కనుక, అన్య భాషలు రావు కనుక, అన్య భాష అర్థం చెప్పలేము కనుక, ప్రవచనాలు మన వల్ల కాదు కనుక. ఇక తక్కినాయి. జ్ఞానం ఎట్లాగో చదవం కనుక ఉండదు. పోనీ చెప్పేవాడు ఎలా చెప్తున్నాడు? అయిపోయిందిగా బ్రదర్. నేను 73 సార్లు చదివాను కనుక నాతో సింగిల్ ఫైట్ అనేవాడు ఆయన దగ్గర ఏముంది? జ్ఞానవాక్య వరం ఉంటేనే ఫైట్ చేయగలడు. ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే నీకేం తెలుసు? అది ఉందని ఒప్పుకోరు. మళ్ళీ నీకు నీవే ఎక్కడి నుంచి సాధించావు? నేను మళ్ళా చెప్తున్నాను, సాతానుడు మనలను ట్రాప్లోనికి లాగాడు. సాతానుడు మనలను సర్వసత్యములోనికి నడిపించకుండా ఈ కల్ట్స్ని తీసుకొచ్చి పెట్టి, అందుకే పౌలు గారు 14 పత్రికలను మీరు నిశింతగా చదివినప్పుడు, నేను చెప్పు బోధగాక మరి ఒక బోధ మీ యొద్దకు వచ్చినట్లయితే అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో. నేను చెప్పు బోధ కాక మరి ఒక బోధ వచ్చినట్లయితే అంటే ఏంటంటే ఇట్లాంటి కల్ట్స్, విపరీతమైన అత్తికి కుత్తికి రాని బోధలు. తప్పుడు పరిచర్యలు. గుడికొస్తే చాలు మారు మనసు గురించి పట్టించుకోనక్కర్లేదని చెప్పే బోధలు వచ్చాయి. బాప్తిస్మం గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? బాప్తిస్మం లేకపోయినా గుడికొస్తే చాలు అని చెప్పే బోధలు వచ్చాయి. పరలోకము లేదు, మీరెందుకు వరి అవుతున్నారనే బోధలు వచ్చాయి. పరలోకము లేదు అనేవాళ్ళు యేసయ్య వచ్చి 4వ అధ్యాయము 17వ వచనం మత్తయి సువార్తలో పరలోక రాజ్యము సమీపించినదని ఎందుకంటున్నాడు యేసయ్య? పరలోకం లేదని డెలిబరేట్గా అనేస్తున్నారు. పరలోకము ఉన్నది అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతా పరలోకమే, దాన్ని చదవరేమో. నరకం లేదంటున్నారు. ఏదున్నా భూమిపైన నరకం లేదు. నరకమే లేకపోతే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం ఏమిటి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం ఏమిటి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ఏమిటి? నరకం లేదంటారు. చదువుతున్నారా? యేసయ్య చెప్పినదే ఇవన్నీ. నేను చెప్పిన రిఫరెన్స్లన్నీ యేసయ్య చెప్పినవి. లేదు బ్రదర్, నరకం లేదు, పరలోకము లేదు. ఇక మరికొందరు నమ్మి పెద్ద పెద్ద మీటింగ్స్లో చనిపోయాక కూడా బోధలు ఉన్నాయట. ఏమండి? చనిపోయాక కూడా పాతాళంలో నీకు మారు మనసు పొందమనే బోధన ఏర్పాటు చేశాడట తండ్రి. వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరిని రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారండి పెద్ద బోధకులు? కీర్తన 88, ఇది హేమాను రాసినటువంటి కీర్తన. ఒకసారి తీస్తారా? ఆరో వచనం చూడండి. అగాధమైన గుంటలో చీకటి గల చోటలోను అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండు పెట్టి ఉన్నావు. అనగా పోయాం, మన స్థానానికి వెళ్ళిపోయాం. 10వ వచనము, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. 11వ వచనం, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా,
నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. 12వ వచనం, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా. ఇవి అర్థం కావా? ఇవి అర్థం కాదనండి. ఇంకా ఉన్న యెషయా గ్రంథం 38:18 కూడా చదవచ్చు. యోబు గ్రంథం 14వ అధ్యాయం చదవచ్చు. సరే, ఇవన్నీ ఎందుకు, కానీ అసలు చనిపోయిన తర్వాత ఇక మారు మనసు గురించి చెప్పే పక్షంలో యేసే రావడం దేనికండి? హాయిగా అందరం చనిపోయిన తర్వాత యేసే అక్కడికే వచ్చి చెప్పొచ్చుగా. మహిమాన్వితుడై వచ్చి, ఓ జనాంగమా, అబ్రహాము ఇస్సాకు యాకోబులారా, మై నేమ్ ఈజ్ YHWH యాహ్వే, నేను మీకు ఇప్పుడు రక్షణనిస్తాను, నమ్మినట్టయితే. అప్పుడు ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు నమ్మడం కష్టం, కానీ అప్పుడు నమ్మడానికి ఏముంది? ఏయో చిన్న రెఫరెన్స్లు దొరుకుతాయి. పేతురు పత్రిక 3వ అధ్యాయం ఉన్నాయి కొన్ని, ఇప్పుడు చెప్పను. అవి అర్థం చేసుకోవడంలో విఫలై పాతాళంలో కూడా ఉన్నదట సువార్త భజన. సాతానుడు ట్రిక్కీ పర్సన్. అందుకే పౌలు గారు, జాగ్రత్త, సాతాను ట్రాప్లో పడకండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో, వెలుగు దూత వేషము వేసుకొని సాతానుడు మన మధ్య సంచరించి ఆయన దూతలను, ఆయన జనాంగమును పంపించి మనను ట్రాప్లో వేస్తున్నాడు. అపోస్తుల వేషము, ప్రవక్తల వేషము. మన మధ్యలో ఇప్పుడు అందరూ అపోస్తులే. మీరు బయటికి వెళితే అపోస్తులు కానివాళ్ళు ఎవరు? మన కొత్తగూడెంలో 3 అపోస్తులు ఉన్నారు. పేర్లు చెప్పను. ఇక ప్రవక్తలు కానివాళ్ళు ఎవరు? ఇక్కడ తవ్వండి ఎముకలు వస్తాయి, ఎక్కడ తవ్వినా ఎముకలు వస్తాయి. ప్రార్థనకి పిలిస్తే చాలు, మీ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. ఎందుకు తిరగా? వచ్చిందే దెయ్యం కదా. దెయ్యం వస్తే దెయ్యాలు రాకేం వస్తాయండి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం అదే అంటాడు. బయల్జూబు నువ్వు అంటే, నేను కాదురా బాబు, మీరు ఇలా బయలుదేరారు. అందుకే యేసయ్య లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు తెలుసా? 17-18 వచనాల్లో అంటాడు, సాతానుడు ఆకాశము నుండి క్రిందకు పడదోయబడుట, మెరుపు వలె పడుట, వెలుగు వలె పడుట నేను చూచితిని. అనగా బీ కేర్ఫుల్ అగెన్స్ట్ సాటానిక్ ఈవెంట్స్. మనం అనుకుంటున్నట్టుగా ఈ చిన్ని ఎలుకలు అనుకుంటున్నారా? మన ఇంట్లో చూసారా మీరు? ఎలుకలు చిన్నవి ఉంటాయి, కొన్ని ఏదో చుంచెలుకలు అంటారేమో, కానీ ఆయన చుంచెలుకలు ఎలుకలు కాదు, పందికొక్కు. పునాదులనే తోడతాడు. యేసయ్య అంటున్న స్టేట్మెంట్ అది లూకాసు వార్తలో. అటువంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నాను, మీరు సన్నద్ధులై చదివి మారు మనసు పొందితే చాలు, ఆత్మను పెట్టి నిన్ను సత్య మార్గంలో నడిపిస్తూ నీ నోట ఆయన మాటలుంచి నీ చేత ఏ పనైనా చేస్తాడు. అసలు ఆత్మ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఫలం ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, గలతీ పత్రిక రాసింది ఎప్పుడు? ఎవరైనా చెప్పగలరా? 51లో ఆత్మ ఫలము ఉన్నదని ఒక కొత్త సబ్జెక్ట్ చెప్తున్నాడే. అపోస్తుల కార్యములలో లేకపోతే అపోస్తులలో ఎవరైనా ఆత్మఫలం గురించి చెప్పారా? సువార్తలలో కనపడిందా? ఇవి మనకెక్కువ అయిపోయింది బ్రదర్. ఎవరు చెప్తే ఏంటండి? ఆయన చెప్పినా రేపు మనవడితో చెప్పించినా చెప్పిస్తాడు తండ్రి. ఎవరంటే కావలసింది తండ్రికి ఒక పాత్ర. పెద్దోడు చెప్తే పెద్దది, చిన్నోడు చెప్తే పనికిరాదు కాదు. ఆత్మ ఫలమును తండ్రి అనుగ్రహిస్తాడు అని 22వ వచనంలో అన్నాడు కదా. ఆత్మ ఫలములో 9 తొనలు ఉన్నాయని చెప్పాడు. అంతవరకు ఎవరు చెప్పినటువంటి న్యూ సబ్జెక్ట్ అది. ఈ తొనలు ఏం చేస్తాయండి అని అడిగితే 19-20 వచనాల్లో 15 పనికిరాని శరీర కార్యాలు ఉన్నాయి. జారత్వము, విగ్రహారాధన ఉన్నాయి కదా మీకు, కామకత్వము 15 ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఆ 15ని తొక్కాలంటే 22 కావాలన్నాడు.
15ని తొక్కాలంటే 22 కావాలన్నాడు. ఇవి మనం చదవం. దారం వస్తూనే ఉంది. మరి దాన్ని తొక్కాలంటే ఏం చేయాలి? 16లోనే అన్నాడు. చూడండి, 5:16 ఏమన్నాడు? మీరు ఆత్మానుసారముగా నడుచుకుని శరీర ఏచ్ఛలను మీరు నెరవేర్చరు. అక్కడ మొదలుపెట్టాడు. ఇవి మనం పట్టించుకోం. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నా, సీరియస్గా తీసుకోండి, దయచేసి సీరియస్గా తీసుకోండి. రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, సీరియస్గా తీసుకోండి. ఏదో వింటున్నాం వెళ్ళిపోతాం కాదు. మీరే సీరియస్గా తీసుకోకపోతే, మీరే చెప్పకపోతే ఈ యంగ్ జనరేషన్కి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? 50 ఏళ్ల వరకు చిన్ననాడు బాప్తీసం చాలా నేను తిరిగాను. 50 ఏళ్ల వరకు నేను ఒక గ్రాడ్యుయేట్ని, నేను ఒక ఆఫీస్ని మెయింటైన్ చేసిన వాడిని. ఐ టు హ్యావ్ సో మచ్ నాలెడ్జ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. కానీ అది తప్పని ఏనాడు ఆలోచించలేకపోయానే. బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది. బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది. ఆత్మ తండ్రి ఉన్నాడు, ఆయన నీలోనికి నాలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఉంటాడు, నడిపిస్తాడు అని 14 పత్రికలు ఘోషిస్తున్నాయి. యేసయ్య అదే చెప్పాడు, పౌలు అదే చెప్తున్నాడు, యాకోబు అదే చెప్పాడు, పేతురు అదే చెప్పాడు, యోహానుడైన అపోస్తలుడు కూడా నేను ఆత్మవశుడనై ఉండగా అంటాడు. ప్రకటన గ్రంథం 1:9 చదవాలి. కేవలం వితౌట్ హోలీ స్పిరిట్ గాడ్ యూ కుడ్ అచీవ్ నథింగ్. ఎవరైనా చెప్పని, ఎంత పెద్దోడైనా చెప్పనేయండి, నేను మళ్ళీ అదే చెప్తాను, ఎంత పెద్దోడైనా చెప్పనేయండి, ఆ చెప్పిన వారిలో వాక్యానుసారంగా వెళుతుందా? సాతానుడు మనల్ని ట్రాప్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈనాడు చర్చెస్లోనికి సాతాను యొక్క క్రియలే దూరిపోయాయని ప్రకటన గ్రంథం 2:3 చెప్పబడింది కదా. సాతాను క్రియలు జరిగించే వారు పరిశుద్ధ సంఘములోనికి దూరుతున్నారు. ప్రతి సంఘములో వాళ్ళే దూరారు. దూరి యేసయ్య దేవుడు కాదని చెప్పారు, దూరి పరలోకం లేదని చెప్పారు, దూరి బాప్తిస్మం కాదన్నారు, పరిశుద్ధాత్మ అదంతా ట్రాష్ బ్రదర్ అన్నారు. ట్రాష్. వరాలు లేవు, ఫలము లేదు, ఏమీ లేదు. అక్కడికి తీసుకొచ్చారు. ఒకళ్ళపై ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, బట్టలు జిప్పుకుంటున్నారు. ప్రతిదీ కూడా డిబేట్లోకి వచ్చేసింది. బల్ల ఆరాధన కూడా డిబేట్లోకి వచ్చేసింది. అసలు ఆర్జిన్ అయిన యేసయ్యను మొదలుపెట్టి చివరికి ప్రకటన గ్రంథం వరకు డిబేట్లోకి వచ్చేసాయి. ప్రియులారా, మీరే లేవాలి, సీరియస్గా తీసుకోవాలి. సాతాను ట్రిక్కీ నేచర్లో పడకండి. పేతురు అన్నాడు కదా, 1 పేతురు పత్రిక 5:8 ఎవరిని మృంగుదమా అని. నేను మళ్ళా ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నది, ఈ రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయడానికి బైబిల్ స్టడీని ఈనాడు ఏర్పాటు చేశాడు. అనగా మీరే లేవాలి, మీరే అనగా మనము లేవాలి. నీకు చదువుని ఎందుకు ఇచ్చాడు? రక్షణను ఎందుకు ఇచ్చాడు? ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు? బోధించే వరమును ఎందుకు? అది మళ్ళీ తీసుకుంటారు. ఆ కృపావరం కావాలి, ఎందుకంటే బోధిస్తున్నారుగా. రోమిలు రాసిన పత్రిక 12:7-8 కావాలి, ఎందుకంటే కృపావరములో బోధనా వరం ఉంది కనుక. లేకపోతే అది కూడా లేదంటారు. ఎందుకు ఇచ్చాడు? నీవు లేవాలి, నడుము కట్టాలి, చదవాలి, బోధించాలి, ప్రకటించాలి. 2 తిమోతి పత్రిక 4:2 ప్రకారంగా సరిదిద్దాలి. తప్పులు నడుస్తున్నాయి,
అది కాదు, పోట్లాట కాదు, బట్టలు చింపుకోవడానికి కాదు, డిబేట్ పెట్టుకోవడానికి కాదు, సత్యవాక్యమును ప్రకటించడానికి. పౌలు గారు అపోస్తుల కార్యములు మొదలుపెట్టి 14 పత్రికల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ డిబేట్లు పెట్టాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, చెప్పాడు. ఎవరు విన్నారు? డిబేట్లు ఎప్పుడు సక్సెస్ఫుల్ కావు. ఎందుకంటే అతను చెప్పిందే రైట్ అని వాదించడానికి వస్తాడు తప్ప నేర్చుకుంటానికి రాడు, నేర్చుకోవడానికి రారు. బట్టలు చింపుకొని వెళ్ళిపోతారు, లేదా చింపైనా పోతారు. బాధ్యత ఎవరిదంటే మనది, కాపర్లది. ఇప్పుడు మన మధ్యలో కాపర్లు ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు. మీ మీద ఉంది. మీరు తప్పుగా బోధిస్తే తప్పేళ్ళిపోద్ది. నేను అందుకే నా శిష్యులకి ఎప్పుడు చెప్తుంటాను, ఈ 27 yearsలో నువ్వు ఏదైనా అనుకో, నీకు రూఢిగా తెలవనప్పుడు బయటికి వెళ్ళకండి, దాన్ని పట్టుకొని. తొందరపడకండి. తొందర ఎందుకు? నేను బిగినింగ్ డేస్లో ట్రినిటీని ఎప్పుడు చెప్పలేదే, బిగినింగ్ డేస్లో ప్రకటన గురించి చెప్పలేదే, బిగినింగ్ డేస్లో పరమగీతాల గురించి చెప్పలేదే, బిగినింగ్ డేస్లో డానియేల్ గురించి చెప్పలేదే. కన్ఫర్మేషన్కి నువ్వు రావాలి, పరిపూర్ణతలోనికి నువ్వు ఎదగాలి. యూ షుడ్ నో వాట్ యు ఆర్ టెల్లింగ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆల్ యాంగిల్స్. 1 తిమోతి పత్రిక 1:5-6 వచనాల ప్రకారంగా ఖచ్చితంగా నీకు తెలవాలి. అందుకే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనము, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడునై ఉండుట అవశ్యము. చాలండి. గృహ నిర్వాహకులు అంటే ఎవరండి? మనం అంటే సంఘంలలో పోయి బోధించే వాళ్ళందరూ గృహ నిర్వాహకులు. ఎలా ఉండాలట? ఏమన్నాడండి? ఎలా ఉండాలన్నాడు? అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓ యాజకులారా, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన గిఫ్ట్స్, నీకు ఇచ్చిన నాలెడ్జ్ నమ్మకంగా చెయ్యి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ధర్మశాస్త్ర విధులను నీ నోట విని వాళ్ళు నేర్చుకుంటారు, నీకే తెలియదా? మిమ్ములను ఏర్పరచుకున్నది నేను. ఇర్మీయా గ్రంథము 3:15లో ఉంటుంది. నాకిష్టమైనటువంటి కాపర్లను నేను ఏర్పరచుకున్నాను. వారు ఏం చేయాలంటే దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించాలి. 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయం 1-5 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఈ ఆధిక్యతను ఎవరిచ్చారనుకుంటున్నారు? ఆయనే ఇచ్చాడు. ఇక్కడ బోధించే వాళ్ళందరూ కూడా బోధించే పవర్ ఎవరిచ్చారనుకుంటున్నారు? అందరూ బోధకులు కాలేకపోయారు, అందరూ బోధించే శక్తి కలగలేకపోయింది. ఎందుకనగా అది తండ్రి ఇచ్చిన ఒక కృపావరము. హెబ్రీ పత్రిక 5:4లో ఉంటుంది. ఆయనే పిలిచి నిన్ను బోధక పంపుతున్నాడు. నీ నోట ఆయనే మాటలు ఉంచాడు, పరిశుద్ధాత్మను సంచకరువుగా నీలో ఉంచాడు. గృహ నిర్వాహకులు నమ్మకంగా ఉండాలి. 2వ వచనంలో అన్నాడు. 1వ వచనం చదవండి ఒకసారి. 4:1 1 కొరింథీ 4:1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు. చూడండి, సేవకులమే కాదు, మర్మమైన విషయములు చెప్పుటలో కూడా మేము గృహ నిర్వాహకులం. ఎప్పుడు?
త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే విన్నవాళ్లే నీ గురించి సర్టిఫికేషన్ ఇస్తారు. పౌలు గారు ఫస్ట్ లెటర్ రాసింది 50. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక ఫస్ట్ రాశాడు 50లో. అక్కడ నుంచి చివరి పత్రిక 65, అది రెండవ తిమోతి పత్రిక. 50 నుంచి 65 పత్రికలు అనగా 15 సంవత్సరాలలో 14 పత్రికలు రాశాడు. అందులో ఎటువంటి ట్రబుల్సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఎత్తుకున్నాడో తెలుసా? సున్నతి, మీరు అనుకుంటున్న సున్నతే కాదన్నాడు. ఈనాడు మనం అనుకుంటున్న చిన్ననాటి బాప్తిస్మము, ప్లెడ్జ్ బాప్తిస్మము, ఇంకేదో రకం బాప్తిస్మము, ఇంకోటి ఉంది కన్ఫర్మేషన్ అట. ఎవరిస్తారండి కన్ఫర్మేషను? నేనా, ఈయన, లేకపోతే నాకంటే పెద్ద ర్యాంకులో ఉన్నవాడా? ఏది ఈయన నిజంగా బాప్తిసం పొందాడని కన్ఫర్మేషన్ ఎవరిస్తారండి? చెప్పాలి మీరు. నాకంటే పెద్దోడా, లేకపోతే బెంగళూరులో ఉన్నాడా, మద్రాసులో ఉన్నాడా, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ పెద్దలు ఎవరు కన్ఫర్మేషన్ ఇచ్చేది? యేసయ్య. వీళ్ళిస్తున్నారు కన్ఫర్మేషన్కి ఒక భాగం. ఎట్టిపోతుందండి, అక్కడ మనం కూర్చొని ఉంటాం. బయటకు వచ్చా నెక్స్ట్ ఏ ప్యానెల్ గెలుస్తుంది బ్రదర్? ఇది ఎన్నిటో పోయినాయి, ప్యానల్స్కి వచ్చింది. అసలు ప్యానెల్లో నిలబడ్డే నీకు అర్హత ఉందా అంటున్నాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీకు అర్హత ఉందా? చూడండి, సున్నతి అనేది ఒక జనాంగమునకు తండ్రి ఇచ్చిన ఒక ఏర్పాటు. ఆ సున్నతి పట్టుకొని మీరు ఎక్కడికో వెళ్ళిపోతారనుకుంటే అది పొరపాటు అన్నాడు పౌలు గారు. ఎంత గట్స్ ఉండాలండి! ఈనాడు మనము ఈ ఒక్క మాట అంటానికి మనకు జల్లుమంటుంది. ఆయనకి ఎంత గట్స్ ఉండాలి! ధర్మశాస్త్రముని చేతిలో పట్టుకొని తిరుగుతున్న వాళ్ళ ఎదురుగా నిలబడి ఏమంటున్నాడు? మీరు సున్నతి పొందినంత మాత్రాన పరలోక రాజ్యములోనికి వస్తారనుకుంటున్నారా? రాని రారు అనలేదా? ఎంత గట్స్ ఉండాలి! ఇప్పుడు అంటానికి మనం ఉనికి తెస్తున్నాం, చిన్నప్పుడు ఇట్టిట్ అన్నది కాదయ్యా అంటానికి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? మీరు సున్నతి పొందినా ఒకటే, సున్నతి పొందకపోయినా ఒకటే. ఎంత గట్స్ ఉండాలండి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి? సున్నతి అనేది శరీరానికి సంబంధించింది కాదు, సున్నతి అనేది హృదయ సంబంధమైనదని తండ్రి ఇచ్చాడని చెప్పడానికి ట్రై చేశాడు అక్కడ. వాళ్ళు అడిగారు, అది ఎలా ఇద్దండి, హృదయ సంబంధమైనది ఎలా ఉంటుంది అంటే పాత నిబంధనని కోట్ చేశాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో ఎంత స్పష్టంగా ఉంది? 9:25 చదవండి. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలీయులందరూ సున్నతి పొందిన వారు గనక, హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు గనుక, రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు. చూసారా? సున్నతి పొందారా కానీ హృదయ సంబంధమైన సున్నతి లేదు. సున్నతి పొందని అన్యులందరూ కూడా హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారి వలె ఉన్నారు. అర్థమవుతుందండి అందరికీ? అని జేమియానే చెప్పాడు కదా అని పౌలు గారు ఎంత గట్టిగా పట్టుకున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. అది కూడా చదవండి. 2:28. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. చాలండి, ఎంత గట్స్ ఉండాలండి! అలా చెప్పగలిగి 14 పత్రికలలో కూడా సున్నతని పట్టుకొని తిరక్కండి,
మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను రాళ్ళు పెట్టి చంపినా పర్వాలేదు, అది సున్నతి వల్ల మీకు ఏ ఉపయోగమూ లేదు అని గట్టిగా 14 పత్రికల్లో రాసి మెప్పించినటువంటి ఏకైక దైవజనుడు ఆ రోజులలో పౌలు గారు. ఈనాడు మనం ఆ మాట అనలేకపోతున్నాం. జల్లుమంటుంది మనలో. మనకి పెద్ద డిబేట్లు. ఏం డిబేట్? ఎక్కడి నుంచి డిబేట్? గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఇది డిబేట్స్ లో. నేను చెప్పున్నదేమనగా ఆ. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆ. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆ, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఉమ్, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలండి. సున్నతి విషయమై ఆనాడు పెద్ద, ఈనాడు చూసారా మీరు? ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏమంటే బ్యాప్టిజం తీసుకుంటారంటే చిన్నప్పుడు తీసుకున్నామండి, అయిపోయింది. నువ్వు ఎన్నైనా చెప్పు, చిన్నప్పుడు తీసుకున్నామండి. యూదులేంటి? ఫస్ట్ కనుక నీకు సున్నతి ఉందా అని అడగడం తప్ప ఇంకేమీ లేదు. అందుకే పౌలు గారు ఎటువంటి ఆన్సర్ ఇచ్చాడు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు? చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఎవరికైనా ఉందండి గట్స్? చదవండి 1-2 సార్లు. ఎవరికన్నా ఉందా ఈ గట్స్? అక్కడ నేను అంటాను, నువ్వు చిన్నప్పుడే చిలకరింపు బాప్తిస్మము తీసుకుంటే నీకే ప్రయోజనము కలగదని నేను చెప్పుతున్నాను. ఉపయోగం లేవు అవి. అందుకని కొట్టాలని ట్రై చేసింది ఎవరో కాదు, యూదులు. అసలు పౌలును కొట్టడానికి ట్రై చేసిన అన్యులు కాదండి, యూదులు, యూదా మత ప్రవిష్టులు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను: క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిబోతులునై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక, అది యూదుల కల్పనా కథలను పట్టుకుంటారు, సత్యములోనికి నడిచే వాటిని పట్టించుకోరు, తిండిబోతులై. ఆయన ఫేస్ చేస్తున్నాడు అక్కడ టైటస్. సేమ్ థింగ్ టుడే. మీరు బయటికి వెళ్ళి చెప్పండి, మీరు దుమ్మెత్తి పోస్తారు. అందుకే చెప్పడానికి పోయిన వాళ్ళు కూడా వంగిపోయి చెప్పడం మానేశారు. మరి ఎక్కడ నిజం వస్తుంది బయటికి? మారు మనసు బాప్తిసం అనేదే లేకపోతే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ఏమంటున్నాడు? మీరు మీ వస్త్రములను ఉదుకుకొని ఆ లోకములోనికి ఎంటర్ అవ్వండి అంటున్నాడు. చివరి అధ్యాయము, చివరి పుస్తకము, మీ వస్త్రాలను ఉతుక్కోండి, ఎంటర్ అవ్వండి. దట్ ఉతుక్కోవడమే అబ్లూషన్. నన్ను చెప్పండి. ఇక ఎంతసేపు చెప్పినా ఇక్కడ కావలసింది ఏమిటనగా సత్య సువార్తను ప్రకటించగలిగిన గట్స్ కావాలి. ప్రతి సంఘంలో ఉన్నటువంటి కాపరులారా, సువార్థికులారా, నేను మీకు ఇదే చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను 27 సంవత్సరాల్లో. మీరు నా బోధన వెనక్కెళ్ళి చూడండి, ముందుకెళ్ళి చూడండి. మారు మనసు బాప్తిసం లేనట్లయితే అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పేది ఏమిటో మరి నాకే తెలియదు. ఇక తప్పుడు బోధలు, పరిచర్లు అయిపోయిన తర్వాత ఏముందండి అంశం? కామకత్వపు చర్యలు. హెడ్డింగ్ పెట్టండి. దీంతో నేను ఈ వారానికి ఆఫ్ చేస్తాను. కామకత్వపు చర్యలు. దీని గురించి గట్టిగా పట్టుకున్నాడు పౌలు గారు ఆ రోజులలోనే. దానికి ఒక అధ్యాయాన్ని కేటాయించాడు, 5వ అధ్యాయం. ఒక 5వ అధ్యాయమే కాదు,
ఆయన 14 పత్రికల్లో ఎక్కడ సమయం దొరికితే అక్కడ వాటిని మళ్ళీ ఉటంకించాడు. 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుందనగా, ఒకడు చదవనక్కర్లేదు, ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఎంత బాగుందో చూడండి. ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడు. మీలో, మామూలు బయట వాళ్ళ గురించి కాదు, మళ్ళీ మొదలుకొచ్చాను. 1వ అధ్యాయం 1-2 వచనాల్లో జీవము గల దేవుని సంఘమునకు రాస్తున్న పత్రికలో మీలో ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 30వ వచనము. ఎవడునూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పదగిన కోకను విప్పకూడదు. చూశారా? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 20వ వచనము. చదవనక్కర్లేదు, తండ్రి భార్యను ముట్టుకోకూడదు. అది ఇక్కడ ఎంత డేర్గా ముట్టుకుంటున్నారు. ఇకపోతే నంబర్ 1, 7 విషయాలు చెప్తా, గబగబ నోట్ చేయండి. నంబర్ 1, కాముకత్వం. కాముకత్వం కామకత్వం అనగా ఇదొక జాడ్యం. తప్పులేం చేయడు, పాపమేం చేయడు. అంతర్లీనంగా వాడికి ఎవరిని చూసినా సరే ఆ అమ్మాయి దొరికితే బాగుండు, ఆ అబ్బాయి దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఇదొక తత్వం. గళతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో లిఖింపజేశాడు. అంతర్లీనంగా ఆశ కలిగి ఉంటారు. అందుకే యేసయ్య అన్నాడు కదండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాల్లో, నువ్వు ఓర చూపుతో చూస్తే చాలు అన్నాడు. ఎందుకన్నాడంటే అది కామకత్వంతో సింబల్, సిగ్నల్. ఇది కలగడం సహజం, కానీ దాన్ని యాక్షన్లోనికి పోకుండా చేసేది ఎవరు? అది నేను చెప్పేది. చాలామంది అడుగుతారు నన్ను ప్రశ్నలు, ఏమంటే నాకు ఎందుకు చెడు తలంపులు రావా అంటే, రాకపోతాడు మనిషే కాదు, వస్తుంది. ఆ వచ్చిన దాన్ని యాక్షన్లో పెట్టనియ్యంది ఎవరు? రెండవది వ్యభిచారము. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బు కొరకు చేసే పడుపు వృత్తి. ఏ ఉద్యోగాలు లేక వారికున్న కొద్దిపాటు అందము, వయస్సు, రాహబు వేషలాగా పడుపు వృత్తితో జీవించేవాళ్ళు. 1 కొరింథీ పత్రిక 6:9లో ఉంటుంది. అందులో అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క నేను తీసుకున్నాను కనుక చెప్తున్నాను. అది వ్యభిచారము. ఇది డబ్బు కొరకు చేస్తారు. మూడవది జారత్వము. మూడవది ఏంటండి? జారత్వం. ఇది వరస వావి లేని కుటుంబాలలో జరిగే లైంగిక చర్యలు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదుకు ఒక పెద్ద కుమారుడు ఉన్నాడు. అతని పేరు అమ్నోను. నిజానికి దావీదు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు అమ్నోను. అమ్నోను తర్వాత రాజు అవ్వాల్సిన వాడు అబ్షాలోము. అబ్షాలోము తర్వాత రాజు అవ్వాల్సిన వాడు ఆదోనియా. ఆదోనియా తర్వాత పెద్దవాడు ఎవరంటే సొలొమోను. అమ్నోను అసలు రాజు అవ్వాలి. ఈ జారత్వం వల్ల అబ్షాలోము చెల్లెలైన తామారును మోహించి తన ఇంటికి రప్పించుకొని ఆమెను చెరిచి
చివరికి చంపబడ్డాడు. దాన్ని జారత్వం అంటారు. ఇంట్లోనే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మహా భయంకరమైనటువంటి కార్యము. దీన్ని తండ్రి అసలు ఒప్పుకోడు, అందుకే పెట్టాడు అక్కడెక్కడే. అందుకే ఎత్తుకుంటున్నాను నేను మీకు. తర్వాత కామ విలాసము. ఈ కామ విలాసము అనేది ఇదొక రకమైన జాడ్యం. ఇది ఎక్కువగా పబ్బుల్లో, క్లబ్బుల్లో యవనస్తులందరూ చేరి డ్రగ్స్ తీసుకొని, గంజాయి తీసుకొని, అందుకే గవర్నమెంట్ ఈ పబ్బుల మీద, క్లబ్బుల మీద రైడ్ చేస్తుంటారు. ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏంటంటూ అదొక విలాసవంతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు. ఇది రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో 13:14 కూడా ఉంది. ఈ కామ విలాసము తండ్రి అసలు ఒప్పుకోడు. ఇంకొకటి కామాభిలాష. ఇది కూడా భయంకరమైన జాడ్యం. తప్పు చేయరు, అభిలాష ఉంటుంది. ఆ మనుషులు వెనక తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారో వాడికి తెలియదు. అభిలాష ఉంటుంది. ఏమీ చేయలేడు, ఏమీ చెయ్యడు. దీనిని 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. చదువుతారా? మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. చాలు. ఇది అన్యజనులలో ఉండే అభిలాష. మీకెందుకు? ఒక్కవైపు మళ్ళీ ఒకటిలోకి వెళ్తాను నేను. జీవం గల సంఘం అంటారు, మారు మనసు పొందామంటారు, మీలో ఆత్మతండ్రి ఉన్నాడంటారు. అభిలాషలు, కామకత్వాలు, జారత్వాలు, వీటి వల్ల జరిగేది ఏమిటనగా 7వ వచనంలో చెప్తారు చూడండి. 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని. చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు. చూసారా? ఉపేక్షించువాడు అంటే వదులుకునేది ఎవరిని అనుకుంటున్నారు? ఆత్మను అనుగ్రహించిన దేవుణ్ణి వదులుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన పై అన్నీ కూడా దేవుణ్ణి వదిలేసుకునే వేషాలు ఇవన్నీ. తుంచేసుకోండి అని చెప్తున్నాడు, అంతే. వస్తాయి, నన్ను పండనీయకండి. ఇకపోతే మగనాలి. ఇది మరీ డేంజరస్ తత్వం. ఈ మగనాలి అనగా ఒకసారి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ద్వితీయోపదేశ కాండంలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తు నాకు. మగనాలి అనగా ఏమిటంటే, స్త్రీలైతేనేమో మగవారి వెరైటీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక మగవాడు కాదు, ఆయన బాగానే ఉన్నట్టున్నాడే, ఈయన బాగానే ఉన్నట్టున్నాడే, ఈయన బాగానే ఉన్నట్టున్నాడే, ఇది వాళ్ళని హంట్ చేయడం. మీకు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడు. అది అండర్లైన్ చేసుకోండి. దాంట్లో పడ్డావు నీ ప్రాణమే పోద్దని.
దాని నేచర్ మంచిది కాదు, అందంగా ఉంటుంది, గుణం మంచిది కాదు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో కూడా మగనాలి గురించి వివరించాడు. హంటింగ్, వదిలేమ్మా, హంటింగ్. ఇక ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, దేవుడు ఒప్పుకోనది ఏమిటంటే వ్యభిచార సంబంధమైన ప్రవృత్తిలో 7 చెప్పా. దాదాపుగా 6 చెప్పినట్టున్నాను. ఇంకోటి ఉంది, ఉంపుడు గత్తెలు, ఇంగ్లీష్లో కాంకుబైన్ అంటారు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, వాళ్ళకి పెళ్ళి అనే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఎవరైనా మంచి కనపడితే వాడు ఎమ్మటి ఉండిపోతారు, వాళ్ళతో పాటు చాలా కాలం ఉంటారు, వాడికి పిల్లల్ని కూడా కంటారు. వాడు చూశాడా పర్వాలేదు చూడండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. హేరోది అంతేగా, హేరోది ఉంపుడు గత్తే. అసలైతే ఫిలిప్పు భార్య, మరియామ్ని 2 యొక్క కుమారుడు ఫిలిప్ యొక్క భార్య. అంతిప హేరోద్ దగ్గరికి ఉంపుడు గతిగా వచ్చింది. వీళ్ళు డేంజరస్సే. వీళ్ళకి వివాహం మీద పెద్ద పట్టింపు ఉండదు, ఎవరు చూస్తే వాళ్ళ దగ్గర ఉంటారు, వాడితో పిల్లల్ని కంటూ ఉంటారు. కనుక తండ్రి ఎంత స్పష్టంగా ఒక అధ్యాయాన్ని కేటాయించాడు, 5వ అధ్యాయాన్ని. నేను మరలా చెప్తున్నాను, మీకు ఓపెన్గానే చెప్తున్నాను, ఈ ప్రవృత్తిలో 7 ఏ ఒక్కటి ఉన్నా తుంచేసుకోండి. కామాభిలాష. మన పాస్టర్స్లో పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు లేరా? ఉన్నారు. స్టాటిస్టిక్స్ బయటకు వస్తున్నాయి. ఏమిటంటే కామాభిలాష. వాడు కొందరికి పెద్ద ఆశ అండి. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, వీళ్ళు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇంటిలో ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడు పోతున్నారు, ఇదే కూడా వాడికి. అందుకే హోలీ సాక్రమెంట్ దగ్గరికి, పరిశుద్ధ బల్ల దగ్గరికి కూడా వస్తున్నారు. దానికి కారకులు ఎవరు? పాస్టర్స్. అసలు ఆ పాస్టర్ వ్యభిచారిగా. హల్లెలూయా. హోషేయ గ్రంథం ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయం 9వ వచనం. బందిపోటు దొంగలు పొంచి ఉండునట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములు నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వం జరిగించి వారై ఉన్నారు. చూసారా? ఎవరు చెప్పరేమండి? ఎవరు? యాజకులు. ఘోరమైన కాముకత్వము. ఇప్పుడు ఈనాడు అనగలమా? అనం. ఎందుకంటే మనకి మనుషుల దయ కావాలి. సంఘం దెబ్బతినకూడదు, సంఘంలో డిసిప్లిన్ రాకూడదు, సంఘంలో డిసిప్లిన్ వచ్చినా మరి సంఘం పోకూడదు. ఎన్నెన్నో వ్యభిచారాలు చెయ్యి రా, ఇచ్చేవాడు అదే బాపతి, తీసుకునేవాడు అదే బాపతి. ఇది మనం మెయింటైన్ చేస్తున్న సంఘాలు. కోపం రావచ్చు, నేను ముందే చెప్పా, కొందరు నొచ్చుకోవచ్చు. డెలిబరేట్గా వస్తున్నారు, కాపరికి తెలుసు ఇవ్వకూడదని. తెలీదా? తెలుసు. ఎందుకు ఇస్తున్నాడు నాకు తెలియదు. వచ్చేవాడికి తెలుసు అర్హత లేదని. అది ఏంటి అనుకుంటున్నారు? యేసే శరీరము, యేసే రక్తము. అందుకే 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు ఒక పెద్ద చాప్టర్నే రాశాడు పౌలు గారు. ముందు ధ్యానించబోతున్నాం. మనలో అడాప్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం? అదేమన్నా పలహారమా? అదేమన్నా రాయల్ ఫీస్టా? అమ్మా, పోయిన వారం నేను బల్లారాధనలో పాల్గొనలేదు. ఏం గొప్పలారినా ఇప్పుడు పాల్గొకపోతే ఏం మారిపోయింది? అసలు నీకు మారు మనసు ఉందా?
ఈ వారం తీసుకుందట, ఇక పరలోకానికి వెళ్ళిపోద్ది. హోలీ సాక్రమెంట్ అనే ఏదైతే ఉంటుందో నెలలో ఒక్క వారము ఒక్క రోజు పాస్టర్ చెప్పాలి ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హోలీ సాక్రమెంట్. 2000 సంవత్సరాల నుంచి కూడా దాన్ని కూడా గాలి కలిపేశారు. పరిశుద్ధ కొండని ముట్టుకోవడానికి వీలు లేదు అన్నాడు నిర్గమకాండము 19:13-14-15 పరిశుద్ధ కొండనే ముట్టుకోవడానికి వీలు లేదంటే పరిశుద్ధ దేవుని శరీరాన్ని స్నానం చేయకుండా బట్టలు మార్చుకోకుండా కొండను ముట్టొద్దు అన్నాడు 1913, 14, 15 ఎక్సోడస్. మనము ఏ విలువలు లేవండి. ఎందుకు ఇస్తున్నారు? అసలు రొట్టె పట్టుకొని తుంచే విలువ లేని వాళ్ళు ఉన్నారండి. రాత్రులంతా తాగి 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 తెల్లవారుజామున ప్రభువు అనుగ్రహించిన శరీరము సిగ్గులేదు ముట్టుకోవడానికి. ద్రాక్షారసము, దాని మీద మళ్ళీ డిబేట్లు, అందులో ఈయన కూర్చుంటాడు. అదేం లేదు బ్రదర్, అది ఫిగరేటివ్ యూజ్ అయితే అంత గొడవ ఎందుకండి దానికి? అందరికి మంచి పారినొక్క అందరికి ఇచ్చేయండి. అది ఫిగరేటివ్ అన్నట్టు ఒక దైవజనుడు అంటాడు. లేదు బ్రదర్, ఏమి లేనప్పుడు ఎందుకు గొడవ? ఏమైపోతామో మేము. మళ్ళీ చెప్తున్నాను, తీర్పు సింహాసనం ముందు నిలబడతాం. ఏమి లేదు, ఏమి లేదా, ఏమి లేకపోతేనే మళ్ళీ పౌలు గారి ద్వారా 11:28 ఎవరికి వారే ఏంటి పరీక్షించుకునేది? అందులో ఏమి లేదు కదా. చదవండి ఒకసారి 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. చాలు. ఏం పరీక్షించుకోవాలండి? అసలు ఎందుకు ఇస్తున్నామండి? అది ఏమనుకొని ఇస్తున్నామండి? ఏమనుకొని వస్తున్నారండి? ద వాల్యూ ఆఫ్ ది బ్లడ్ అండ్ బ్రెడ్. ప్రభువా ఇది నీ శరీరము నీ రక్తము అని వణుకుతూ వచ్చే ఆ బల్లారాధన కూడా కలుషితం చేసి పారేశాడు. ఎవరంటే కల్ట్స్. యోధా పత్రిక 1:4 ఎలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. చూడండి, భక్తిహీనులై కామాతురత్వమునకు దుర్వినియోగపరచుకొనుచు దొంగ మెట్టలుగా దూరి. అసలు ఇది ఎవరు? యూదానండి, 4th బ్రదర్ ఆఫ్ జీసస్. అసలు యూదా పత్రికే బుడ్డి పత్రిక, 25 వచనాలే ఉంటాయి. 12, 13, 14 కూడా అక్కర్లే. 11, 12, 13 చదివితే చాలు. వాళ్ళు అసలు మనతోటే భోజనాలు చేస్తారు. సుభోజనము చేయొచ్చు దొంగ మెట్టల వలె, ఆకాశంలో తప్పిపోయి ఎదుగుతున్న నక్షత్రముల వలె, రాలిపోయి పైకి ఏళ్ళు వచ్చిన చెట్లు వలె ఉండి మన మధ్యలో తిరుగుకుంటూ మనల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళతో మనం కూడా సంతోషంగా ఎంత హ్యాపీగా తిరుగుతామో. బుద్ధి చెప్పవలసిన వారు బుద్ధి చెప్పువాడు గుద్దినానేమయ్యే అని బయటోళ్ళు చెప్పుకుంటుంటే మనం చెప్పం. ఎందుకండి? ఇది సంఘమా, దేవుని శరీరమా అని పౌలు గారు అంటున్నారు. 2 తిమోతి పత్రిక కూడా చూద్దామా, 3:6-7 పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నువ్వు నేర్చుకొనుచున్నను. చూడండి, పాపభరితులై, దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నువ్వు నేర్చుకొనుచున్నను. నేను చదువుతా పాస్టర్ గారు. ఎల్లప్పుడు నేర్చుకుంటున్నాం. వీ నో ప్రిటీ వెల్, తప్పని తెలుసు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును
ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. వారిని మనం ఎంటైన్ చేస్తున్నాం. నీకు తెలుసు, పక్కా పెట్టరాదు అని బుద్ధి వస్తుంది అని 5వ అధ్యాయంలో చెప్పాడు. అదే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను, నాకు టైం లేక దాన్ని అక్కడికే ఆపా. పక్కకు జరిపితే వాడు బుద్ధి తెచ్చుకుంటాడు. నేను తప్పు చేశాను కనుక నన్ను పక్కకు జరిపేశారు. మనం కలుపుకుంటున్నాం, మన ఫంక్షన్స్ వాళ్ళు ఉంటారు, మనతో పాటు వాళ్ళు తిరుగుతారు, అన్నీ ఎంటర్టైన్ చేస్తుంటాం. ఐదో అధ్యాయంలో అన్నాడు, 5వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. 5:11 నేను చదువుతున్నాను. సహోదరుడైన వాడెవడును, ఎవడైనా కానీ, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. 5వ అధ్యాయంలో వెరీ క్లియర్ రాశాడు. ఆయనతో మనకేం పని? అందుకే చూడండి మళ్ళీ 12:13 వెలుపల వారికి తీర్పు తీర్చుటకు నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి ఏమన్నాడు? వెలివేయుడి. 5వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు చెప్పిన దుర్మార్గుని ముందు పక్కకు పెట్టండి అని చెప్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి. తండ్రి మన చేత కొన్ని విషయాలు చెప్పించాలని ఇష్టపడుతున్నాడు. 1, తప్పుడు పరిచర్యలను, కామకత్వపు చర్యలను వివరించాడు తండ్రి. మనలో దూరిపోయాయి. వాటిని నీవే ఖండించాలంటే నీవు బాగా చదవాలి, లేవాలి. టిపికల్గా ఉన్న వాటిని పక్కకుంచి డైరెక్ట్గా కనపడుతున్న వాటిని వదిలివేస్తున్నామేమో. సెక్సువల్ ఇమ్మొరాలిటీస్ ఎక్కడ కూడా ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దన్నాడు. ఎక్కడి నుంచి? ఆల్మోస్ట్ ఆల్ ధర్మశాస్త్రం నుండి మొదలుపెట్టి చివరి వరకు కూడా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కూడా మళ్ళా ఉటంకించాడు తండ్రి. నీవు రక్షించబడ్డావు. నీ రక్షణ యొక్క విలువ ఏమిటనగా రేపు తీర్పు సింహాసనం ముందు నిలబడి ఇంకొక వ్యక్తిని రక్షించుకోవాలి. నీకున్న జ్ఞానము చేత ఎవరి మాటలో పట్టుకొని మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నావా? ఆలోచించాలి. మనుషుల దయ అక్కర్లేదు. అందుకే అంటున్నాడు, నీవు రేపటి దినాన పరలోక రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నీవు రక్షించుకోవాలి కదా. అలాగే ఇంకొకరిని రక్షించుకోవాలంటే నీవు నిష్కర్షగా చెప్పాలి. అంతేగాని మనము పట్టించుకోక సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నామేమో. ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము వ్యర్థపరచువారానాడు చింతతోడ నిల్తురు. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను
రక్షింపకాయేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా వట్టి చేతులతో నిన్ను దర్శించు. ఇంతవరకు కూడా మారు మనసు పొందక, ఇంతవరకు కూడా బాప్తిస్మము తీసుకోక, ఏమిటి మన ధైర్యము చెప్పండి? వి నో ప్రెటీ వెల్, మనమందరము తీర్పు సింహాసనం ముందు నిలబడవలసిందే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారంగా. అలాంటి నీవు ఇదిగో నీ కొరకై పరలోక రాజ్యమునే సృష్టించి నేను తీసుకొని వెళతానని అభయం ఇచ్చిన యేసయ్య మాటలు నువ్వు లెక్క చేయటం లేదా? ఎప్పుడు మారు మనసు పొందుతావు? పొందిన నీవు ఇంకొకరిని రక్షించుకో. పొందకపోతే పొందండి. నీ కుటుంబంపై నీకు చింత లేదా? ఒకవైపు చీకటి దూరిపోయింది సాతాను ట్రిక్కీ నేచర్ని బట్టి. ఎందుకంత నిర్లక్ష్య వైఖరి? ఏమి సాధిద్దామని, ఏమి బాముకు తిందామని తండ్రి అడుగుతున్నాడు. ఎంతకాలము? 2000 years సంఘాలు పెట్టేసుకున్నాం, మారు మనసు పొందటం లేదు. వీఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. మనమే. నీవు లేవాలి, నీవే లేవాలి, నీవే లేవాలి. లేవడానికే ఆలస్యమైతే నీ కుటుంబం ఎప్పుడు తండ్రి వద్దకు నడిచి వస్తుంది? నీ పసికందులు, పసిపిల్లలు, నీ గర్భఫలము, నీ భూఫలము ఆశీర్వదించబడాలంటే నీవు లేవాలి. నాకు తెలిసిన బైబిల్ ఇది ఒక్కటే. డోంట్ వేస్ట్ యువర్ టైం. పౌలు గారు 14 పత్రికల్లో కన్నీటితో రాసింది ఏమిటనగా, రెక్టిఫై చేసుకుంటా. అసలు నీవు సబ్మిట్ చేసుకుంటే ఈ 7 విషయాలు నీతో జరగనివ్వకుండా కాపాడే ఆత్మ తండ్రిని నీలోనే ఉంచి ఉన్నాడు. యు నీడ్ నాట్ వర్రీ అండ్ ఆల్సో నో వర్రీ అట్ ఆల్. కానీ పొందని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు ఆత్మ లేక ఇలా రాలిపోతున్నారు, వాలిపోతున్నారు, పక్కకెళ్ళిపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. జ్ఞానం వెతుక్కుంటున్నారు కానీ మారు మనసు పొందడం లేదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22, 23, 24లోనే అన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారి ద్వారా, ప్రభువా మీ ఎదురుగా నిలబడి ఉన్నాం తండ్రి, మీ బిడ్డలమైన మమ్ము, మారు మనసు పొందిన బిడ్డలు, పరిచర్య చేస్తున్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఉన్నారు. వారికి దివ్యమైన జ్ఞానాన్ని ఇవ్వండి, వాక్శక్తిని ఇవ్వండి, ఆత్మ ఫలమును దయచేయండి, ఆత్మ వరములను కూడా అనుగ్రహించండి. లేదని చెప్పుకునే వారికి ఉందని చెప్పించండి. ఈ బిడ్డలే చెప్తారు, చిన్న బిడ్డలు చెప్తారు. ఈ కార్యములు జరిగించండి. బైబిల్ స్టడీని దీవించండి. ఎండలు ఆరెంజ్ అలర్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో 44 నుంచి 50 మధ్యలోనికి వెళ్ళిపోతాయని ఫోర్కాస్ట్ ఉన్న దినములలో ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మీ కార్యములు జరిగించండి. సంఘ పెద్దలను దీవించండి, సంఘ కాపరి కుటుంబాలను ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి నడిపించబడిన ప్రతి బిడ్డను మీరు ముట్టండి.
ప్రతి బిడ్డను ముట్టండి 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 ప్రభు. టచ్ మై లార్డ్, టచ్ మై లార్డ్. దివ్యమైన జ్ఞానమును అనుగ్రహించండి, మనోనేత్రములు వెలిగించి మమ్మలను వాడుకోమని. చివరిగా ఒక మాట ఉంటాను. యేసయ్యా 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 నన్ను వాడుకో, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. అలనాడు పౌలును వాడుకున్నట్టుగా, బర్నబాను వాడుకున్నట్టుగా, తిమోతిని వాడుకున్నట్టుగా, తుకికును వాడుకున్నట్టుగా, శీలను వాడుకున్నట్టుగా, యోహాను వాడుకున్నట్టుగా, గాయుడును వాడుకున్నట్టుగా నన్ను వాడుకోండి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్శక్తినివ్వండి, జ్ఞానమునివ్వండి. మేము కూడా ప్రకటిస్తాం, మేము కూడా బోధిస్తాం, అనేక ఆత్మలు రక్షిస్తాము తండ్రి. హల్లెలూయా. మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీని దీవించి మీ బంగారు పాదం చెంద వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, తెలుగు ప్రయాణములో మాకు చక్కటి ప్రయాణమును అనుగ్రహించి విత్తబడిన వాక్యములను ఫలింపచేసి దివ్యమైన జ్ఞానమును అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతివింత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. మానదిన హారం నేడు మాకు తెచ్చి మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రాంక్షించు. మమ్మ శోధనునిగా దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నిరంతరము మనకును సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రవేశక్తిని జయం, ప్రవేశ నామే జయం, ప్రవేశక్తునికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.